అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియాతో దువ్వాడ శ్రీనివాస్, అవును దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో ఇన్ఫాక్ట్ మాధురికి ఏం మాట్లాడారని చెప్పారు, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది. ఆర్టీవీ దగ్గర మాత్రమే ఎక్స్క్లూజివ్ ఆడియో ఉంది. మరి కాసేపట్లో మీ ముందు ఉంచబోతోంది ఆడియోలో సంచలనాలు ఉన్నాయి. దివ్వెల మాధురి ఆత్మహత్య యత్నం అంటూ చెప్పిన యాక్సిడెంట్ కి సంబంధించి ఫోన్ కాన్వర్సేషన్ లో మాధురి శ్రీనివాస్ మధ్య ఫోన్ కాన్వర్సేషన్ లో ఎటువంటి అంశాలున్నాయి, ఎటువంటి నివ్వెరబోయే నిజాలున్నాయి, ఎటువంటి వ్యవహారం బట్టబయలైంది, ఆ బండారం బట్టబయలైంది ఆ కాన్వర్సేషన్ లో. ఇది ఆడియోలో ఏముంది ఇప్పుడు చూద్దాం. హలో ఏమండి, ఎలాగుందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు. అడిగి కూడా ఏదో అయిపోయింది. ఇప్పుడు అనుకుంటే నీ ఒట్లు అనుకుంది. హలో, ఒట్లు అనుకుంది. తలకు దెబ్బ తగిలింది, తల అంతా నొప్పిగా ఉంది. కానీ నేను ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా నీకు? అన్నాడు ఇట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అదే అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మాకు పంపిస్తున్నాను. ఏం వరియకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడు వాణి చేస్తున్నటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను. అదొకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే పర్వాలేదు, డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే వాడు కారణం దువ్వాడు వాడి. ప్రెస్ కి పంపించండి చేతికి, ఇప్పుడే చెప్తాను నేను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావు, నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను అంతే, పంపించండి చెప్తాను ఇప్పుడే. యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ చనిపోదామని నాకు నేనే చూపించాను. అభికి చెప్పి అర్జెంట్ గా చేసి పంపించమని బాగానే అన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు. ఫస్ట్ నీ దగ్గర హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ వాళ్ళకి అవినాష్ చెప్పి జిహెచ్కి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అభికి ఎవరికి ఒకరికి ఇచ్చారు. నీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను. త్వరగా చేసి అలాగే బానే ఉన్నాను. నేను తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి పల్టీ కొట్టేసి ఏంటో మరి. ఏదైంది ఏం వరియకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడు వాణి చేస్తున్నటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను. అదొకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే పర్వాలేదు, డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే వాడు కారణం దువ్వాడు వాడి. ఏం వరియకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడు వాణి చేస్తున్నటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను. అదొకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే పర్వాలేదు, డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే వాడు కారణం దువ్వాడు వాడి.
రైట్, అది దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి మధ్య జరిగిన ఫోన్ కాన్వర్సేషన్. ఇన్నాళ్ళు అది మనం ఆత్మహత్య ప్రయత్నం అనుకున్నాం, ఆత్మహత్య యత్నం అనుకున్నాం. కానీ ఆ కాన్వర్సేషన్ చూస్తే కనుక జరిగిన ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అంటే బలమైన నమ్మకమే చేకూరుస్తోంది ఆడియో కాన్వర్సేషన్ కనుక వింటే. ఎందుకంటే కావాలని ఆత్మహత్య, అక్కడ నేను ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగించట్లేదు ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి, అందుకని అక్కడ నేను ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగించట్లేదు. కావాలని ఆత్మహత్య చేసుకున్నాను అంటూ కూడా చెప్పమంటూ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురితో చెప్తున్న ఆ కాన్వర్సేషన్ మనం వినొచ్చు. ఒకటే మాట చెప్పు అంటూ చెప్పిన సందర్భంలో ఇటు దివ్యల మాధురి కూడా మనస్తాపంతోనే అనుకున్నా అంటూ కూడా ఇటు ప్రెస్ను పంపించండి చెప్తా అంటూ చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ ఆడియో సంచలనంగా మారింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఘటనకు సంబంధించి అవును ఇన్నాళ్ళు కూడా దివ్యల మాధురిది కేవలం ఆత్మహత్య యత్నం అనే భావనకి సంబంధించి, అవును ఆత్మహత్య యత్నం అని అనుకున్న మాటకు సంబంధించి అనుకుంటే ఆత్మహత్య ప్రయత్నం చేశారు అనుకునే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఇది ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అంటే ఇప్పుడు అవుననే చర్చ జోరందుకుంది. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ కాన్వర్సేషన్ని, ఆడియో కాన్వర్సేషన్ని ఆర్టీవీ మాత్రమే మీకు చూపించింది, ఆర్టీవీ మాత్రమే ముందుంచే ప్రయత్నం చేస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఆడియో కాల్ ఇప్పుడు సంచలనంగా మారబోతోంది. ఆడియో కాన్వర్సేషన్ మీరు చూస్తారు, ఆర్టీవీ మాత్రమే మీకు చూపించింది. ఇన్ఫాక్ట్ ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ముందుగా మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళిద్దరి మధ్య కూడా ఇన్ఫాక్ట్ రైట్ ఎస్ ఆ రోజు జరిగిన ఆత్మహత్య యత్నానికి సంబంధించి అది ఆత్మహత్య యత్నం కాదు, అది ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు అనే ఆ అంశానికి సంబంధించి బట్టబయలైంది. ఆ డ్రామా, ఆ ఎపిసోడ్కి ఇప్పుడు కంక్లూజన్ వచ్చిందా? ఎస్ అన్ననే మాట వినిపిస్తోంది. అది డ్రామా, ఆ డ్రామా ఇప్పుడు బట్టబయలైంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఇప్పుడు బయటపడద్దు. ఇన్ఫాక్ట్ ఈ ఎపిసోడ్కి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా అది ఆత్మహత్య అనుకున్న ప్రయత్నం, కానీ అది ఆత్మహత్య కాదు, ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆ సందర్భం చెప్పి ఆ గుట్టు రట్టయింది, ఆ విషయం బట్టబయలైంది. రైట్, ఒకసారి ఇదే అంశానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి జరిగిన ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఇంకోసారి చూద్దాం. ఏ వరకు నువ్వు అక్కడ చెప్పు, దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూశాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాయి. అదొకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే పర్వాలేదు, డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడుతారు. అదే వాడు కారణం దువ్వాడ వాడి. ఏ వరకు నువ్వు అక్కడ చెప్పు, దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూశాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాయి. అదొకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే పర్వాలేదు, డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడుతారు. అదే వాడు కారణం దువ్వాడ వాడి. రైట్, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి మధ్య జరిగిన కాన్వర్సేషన్ తో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఆ గుట్టు రట్టయింది, అసలు విషయం బయటపడింది. ఇన్నాళ్ళు వీళ్ళిద్దరి మధ్యకు సంబంధించి అవును దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ మధ్య ఆ కాన్వర్సేషన్ బయటకు రాలేదు. వచ్చిన సందర్భం ఇన్ఫాక్ట్ దివ్యల మాధురి కూడా చెప్పారు, ఆయన కాల్ చేశారు, మాట్లాడామంటూ కూడా. కానీ అది మామూలు విషయం కాదు, గుట్టు రట్టు చేసింది. ఇన్ఫాక్ట్ ఇన్నాళ్ళు కూడా దివ్యల మాధురి దువ్వాడ వాణి బాధలు తట్టుకునే ఆత్మహత్య యత్నం చేశానని కూడా చెప్పిన విషయం అంత అబద్ధం, అంత పచ్చి అబద్ధం. అసలు ఆ విషయమే కాదు, అది ప్రమాదం. ఆ ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించింది దివ్యల మాధురి. డైరెక్షన్
దువ్వాడ శ్రీనివాస్ యాక్షన్ యాక్షన్. ఒకసారి మీరు ఆలోచించండి ఎవరికి ఇవ్వచ్చు పేరు అనేది. ఎందుకంటే ఆ ప్రమాదాన్ని ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించాల్సి వచ్చింది? ఎందుకు చిత్రీకరించడం? ఆ కాన్వర్సేషన్ మీరు చూసారు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి, మరి ముఖ్యంగా ఈ అంశం ఎలా టర్న్ అయ్యే అవకాశం ఉంది? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం ఈ ఆడియో సంచలనంగా మారింది. ఇన్ఫాక్ట్ ఆర్టీవీ మాత్రమే ముందు చూపించింది తెలుగు ప్రేక్షకులకి. ఇప్పుడు దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రంలో ఎటువంటి టర్న్స్ చోటు చేసుకునే అవకాశం ఉంది కృష్ణమోహన్? ఎస్ రోహిత్, చాలా వరకు చాలా సార్లు ఆ టీవీతో మా మాధురి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇదే వ్యవహారం మీద రోహిత్ గాని అలాగే మీరు గాని చాలా సార్లు ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పుడు కూడా ఆమె నేను వాణి మీద ఉన్న బాధ, నన్ను పెట్టిన టార్చర్ కి ద్వారా వాణి పెట్టిన టార్చర్ కి తట్టుకోలేకనే నేను సూసైడ్ కి ప్రయత్నం చేయాలని ఒక ప్రయత్నం చేశానని చెప్పి చాలా సార్లు చెప్తూ వచ్చారు. కానీ అది వాస్తవం కాదు. ఈ రోజు ఆ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న ఆడియోలో అసలు సూత్రధారుడు ఎవరు, దీంట్లో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ దువ్వాడ సీను అయితే దాన్ని చాలా అద్భుతంగా పండించిన వ్యక్తిగా మాధురి నేను చెప్పుకోవాలి. బేసిక్ గా మాధురి మంచి కళాకారిణి, నాట్యంలో మంచి ప్రసిద్ధ గుర్తింపు కూడా తెచ్చుకున్న కళాకారిణి. అటువంటి దానికి జస్ట్ ఫోన్ కాన్వర్సేషన్ లో దువ్వాడ సీను అందించిన ఒక చిన్న మాటని తనదైన్లో తీసుకొని సీన్ ని రక్త కట్టించడంలో చాలా అద్భుతంగా వర్కౌట్ చేసిందనే చెప్పాలి. అదే ఈ సూసైడ్ డ్రామా పూర్తి స్థాయిలో ఎక్కడ ఎక్కువ రోజులు నిలబడలేదు. చక్కనే సీను మాట్లాడిన మాటలు, అలాగే దానికి దువ్వాడ వాణి మీద మాధురి నటించిన నటన రెండు కూడా ఇది ఒక పెద్ద డ్రామాగానే బయటపడిపోయింది. అసలు విషయం లీక్ అయిపోయిన పరిస్థితి. సో ఫర్దర్ గా ఎలా ఉంటది అనే దాని మీద ఇక వాణి రియాక్షన్ చూడాలి మనం. ఇప్పుడు వాణి మొన్నటిదాకా నన్ను నా మీద ఈ అపవాదం వేశారు అని ఎలా రియాక్ట్ అవుతుంది, సీను డైరెక్షన్ ఎలా పని అయింది, సో మాధురి దీన్ని ఎలా రియాక్ట్ అవుతుంది. సో ఈ ఆడియో లీక్ కావడం, ఇది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రచారాల ముందుకు పెట్టడం, ఇది ఎంతవరకు దారి తీస్తుందో, మరోసారి మాధురి వర్సెస్ వాణి ఎపిసోడ్ గా మారుతుందా, మధ్యలో సీను డైరెక్టర్ గా నిలుస్తాడా, ఈ డైరెక్షన్ రాబోయే రోజుల్లో సక్సెస్ అవుతుందా లేదా అనేది కాలం చూస్తుంది. కాకపోతే ఈ విషయంలో మాత్రం సీను చాలా అద్భుతంగా నటించాడు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే అంబులెన్స్ లో ఎక్కించిన టైంలో సీను ఇమ్మీడియట్ గా మాధురికి ఫోన్ చేశాడు. ముందుగా మాధురికి ఫోన్ చేసి మాట్లాడిన వ్యవహారం ఒకటే, ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా, నీ వెనకాలే నా మనుషులు కూడా రీచ్ అవుతున్నారు, నువ్వు భయపడాల్సిన పని లేదు, అయితే ఈ లోపల నువ్వు చెప్పాల్సిన ఒక మాట చెప్పు. ఒకటి, నాకు జీవితం మీద విరక్తి కలిగి నేను వాణి పెట్టిన బాధలు, 4 రోజులుగా పెట్టిన బాధల్ని భరించలేక, అరాచకం అనే పదం కూడా మాట్లాడారు ఆయన. అరాచకం ని భరించలేక నేను సూసైడ్ చేసుకున్నాను, నేనే నేరుగా వెళ్లి గుద్దేశాను, చనిపోవాలనుకున్నాను అనే మాట చెప్పు అన్నారు. అంత నొప్పిలో కూడా తలకు నొప్పి తగిలింది, రక్తం వస్తుందని చెబుతూ కూడా సీను మాటల్ని తూచా తప్పకుండా మాధురి అందుకొని వెంటనే ఓకే నువ్వు చెప్పిన ప్లాన్ బాగుంది, సో ఇమీడియట్ గా నేను అలర్ట్ చేస్తాను, ప్రెస్ కి ఫోన్ చేయి, వెంటనే రమ్మని చెప్పు, ప్రెస్ కి మీరు ఇంటిమేషన్ చేయండి, నేను ప్రెస్ తో అదే మాట్లాడతాను అంటే ఆయన వెంటనే లేదు డాక్టర్లు నువ్వు మిగతా బాధపడద్దు, అధైర్యపడద్దు, నేను డాక్టర్ల వ్యవహారం మిగతా వ్యవహారం అంతా నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం ఈ విషయాన్ని చెప్పు అని చెప్పి, అంటే బిట్వీన్ యాక్సిడెంట్ నుంచి హాస్పిటల్ కి తరలించే లోపల అంబులెన్స్ లో ఈ అమ్మాయి మాధురి వస్తున్న లోపలనే ఈ సీన్ ని డైరెక్షన్ చేశాడు దువ్వాడ సీను. ఆ సీనుని తన సొంత మంచిగా భావించిన మాధురి ఇమీడియట్ గా ఫాలోఅప్ చేయడానికి సిద్ధమైపోయింది. అంత యాక్సిడెంట్ లో కూడా నిజంగానే కారు చాలా పెద్ద ఎత్తున బోల్తా పడి చాలా దూరంగా ఎగిరిపడింది. నిజంగా అక్కడ మాధురి బతకడం కూడా ఒక రకంగా ఆశ్చర్యకరమైన అంశమే. అంటే ఒక్కసారిగా ఆ కారులో ఉన్న బెలూన్స్ అన్ని కూడా ఓపెన్ కావడంతో ఆ వ్యవహారం ఆమె బయటపడగలిగింది. కానీ ఆమె ఆ టైంలో కూడా ఆ చిన్న గ్యాప్ ను కూడా, అంటే హాస్పిటల్ కి తరలించే గ్యాప్ లో సీను
తనకు ఫోన్ చేయగలిగాడు, తనతో మాట్లాడగలిగాడు, తనకు ఒక సీన్ చెప్పాడు. ఆ సీన్ ని వెంటనే తనని అన్వయించుకొని ఇమీడియట్ గా ఆ సీన్ ని బయట వచ్చిన మీడియా ప్రతినిధులకి చాలా ఆసక్తికరమైన కథనాన్ని చెప్తూ నన్ను నేను కానీ ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్ కూడా చూస్తే, ఎందుకంటే తను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ట్రీట్మెంట్ లో ఉన్నాను, కొన్ని రోజుల తర్వాత నేను సెల్ ఫోన్ ని కాస్త పక్కన పెడుతున్నాను, ఎందుకంటే నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అంటూ కూడా చెప్పిన సందర్భాన్ని కూడా చూడొచ్చు. సో ఇప్పుడు వీటన్నిటికీ ఆటోమేటిక్ గా అనుమానాలు ఇప్పుడు రైజ్ అవుతాయి. డెఫినెట్ గా ఇప్పుడు ఒక సీన్ ని అంటే ఒక జరిగిన ఇన్సిడెంట్ ని ఇంకో రకంగా అన్వయించడానికి వీళ్ళు ఆడిన డ్రామా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పోలీసులు రేపు వాణి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, నన్ను బదనాం చేసే ప్రయత్నం చేశారు అనేది రియాక్ట్ అవుతుంది. వెంటనే నా పేరును వాడుకొని తను ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం చేసి నన్ను మారల్ గా దెబ్బతీయాలనే ఒక మోసాన్ని కుట్రపడ్డారనే అమ్మాయి పోలీసులు కూడా ఆశ్రయించే పరిస్థితి ఉంటుంది. సో పోలీసులను ఆశ్రయించినప్పుడు కేసు డెఫినెట్ గా ఇద్దరి మీద కూడా పెట్టేది. ఎందుకంటే ఒక జరిగిన సంఘటనని అది ఆత్మహత్యగా క్రియేట్ చేయాలి, ఒకరి మీద ఆత్మహత్యని మోపాలి అనే ఒక ప్రయత్నం జరిగినప్పుడు అది చాలా పెద్ద క్రిమినల్ అయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది. సో ఆ క్రిమినల్ నేపథ్యంలో డెఫినెట్ గా ఈ అమ్మాయి చేసిన ప్రయత్నం కావచ్చు, దువ్వాడ సీను ఇచ్చిన డైరెక్షన్ కావచ్చు. సో ఈ వ్యవహారాలన్నీ కూడా పోలీసులకి చాలా పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు దువ్వాడ వాణి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. దువ్వాడ వాణి ఒకవేళ మీరు కానీ దువ్వాడ వాణి నంబర్ తో ఉంటే దువ్వాడ వాణి నేను ఇప్పుడే ట్రై చేస్తున్నాను, దువ్వాడ వాణి ట్రై చేస్తున్నాను, కాల్ ట్రై చేస్తున్నాను. మీరు వెంటనే ఈ వ్యవహారాన్ని వాణితో మాట్లాడితే వాణి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఏ విధంగా వ్యవహారాన్ని తీసుకుంటుంది, ఏ విధంగా ఇప్పుడు వచ్చిన ఆడియో లీక్ ని ఏ విధంగా రియాక్ట్ అవుతారని చూడాలి. అయితే ఇప్పుడు పోలీసులు సత్యం ఈ వ్యవహారం మీద నిజంగా వాణి గాని ఒక్కసారి కృష్ణమోహన్ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేను వాణికి కాల్ రైజ్ చేస్తున్నాను. ఒకవేళ వాణి కనుక మాధురి కనుక కాల్ లిఫ్ట్ చేస్తే కనుక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మాధురికి కాల్ కనెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం. తన కాల్ అయితే రింగ్ అవుతోంది. ఆల్రైట్, తన కాల్ రింగ్ అవుతోంది. బట్ ఓకే రైట్, ఒకసారి వాణి గారు కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి వాణి ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే తన మీద ఆరోపణలు చేశారు, ఆ రోజు తన పేరుని తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు వాణి పోలీసులను ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ కృష్ణమోహన్. డెఫినెట్ గా ఎందుకంటే వాణి చాలా వరకు ఫైటర్. తాను ఇటీవల కాలంలో తాను తన కుటుంబ సభ్యుల కావచ్చు, దువ్వాడ సీను మీద జరిగిన వ్యవహారాలు కావచ్చు, ఆమె గతంలో కూడా పోలీసులను కూడా ఆశ్రయించి అక్కడికి వెళ్ళింది. ఆల్రెడీ కేసులు కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం కాబట్టి డెఫినెట్ గా ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషిని అంటే మరణానికి ప్రేరేపణ చేయడం కూడా ఒక రకంగా మర్డర్ చేసినట్టే. సో అటువంటి యాంగిల్లో పోలీసులు గతంలో కేసులు గారు తీసుకుంటుందంటే ఈ రోజు దువ్వాడ వాణి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండేది. సో ఆ రోజు మరి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనేది ఇంకా మాధురికి సంబంధించిన వ్యవహారంగా చూడాలి. కానీ పోలీసులు కూడా దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదో మరి చూడాలి. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారంలో, ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు వాణి కానీ డెఫినెట్ గా పోలీసులను ఆశ్రయిస్తే ఇది మరో కొత్త మలుపు తిరిగే, ఈ కథ మరో కొత్త మలుపు తిరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక్కసారి నేను రిక్వెస్ట్ టీమ్ ఒకసారి వాణి గారు కూడా కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నించడం, వాణి కూడా కాల్ కనెక్ట్ చేసి తన నుంచి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వాణితో మాట్లాడాలనుకుంటుంది ఆర్టీవీ అంటే కనుక, ఎందుకంటే ఇక్కడ దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ మధ్య జరిగిన ఆడియో కాన్వర్సేషన్ లో వాణికి సంబంధించి ఇక్కడ హీరోలనే చెప్పుకోవాలి. ఎందుకంటే అది ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించిన ఇన్ఫాక్ట్ ఆ కథ చిత్రాన్ని మనం చూసాం. ఇప్పుడు వాణి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం, వాణితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో వాణితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. వాణికి కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాల్ కనెక్ట్ చేసిన తర్వాత వాణికి సంబంధించేటువంటి రియాక్షన్ ఉండబోతుంది. ఎందుకంటే వాణి మీద ఆరోపణలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఎందుకంటే వాణి టార్చర్ తట్టుకోలేక, వాణికి సంబంధించి అరాచకాన్ని తట్టుకోలేక
తాను ఆత్మహత్య ప్రయత్నం చేశానంటూ కూడా దివ్యల మాధురి చెప్పిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాణి ఎలా వెళ్ళబోతున్నారు ఈ అంశాన్ని, ఎందుకంటే తన మీద ఆరోపణలు చేసిన సందర్భాన్ని చూసాం. దాంతోపాటు ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు వాణి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది వాణితోనే క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కృష్ణమోహన్, వాణికి సంబంధించి ఎందుకంటే దాదాపుగా కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న సినారియో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎలా మారే అవకాశం ఉంది, ఎందుకంటే నాకు దువ్వాడ శ్రీనివాస్ కావాలి అంటూ కూడా చెప్పిన సందర్భాన్ని, అంటే ఆ మార్పు కూడా మనం వాణిలో చూస్తాం. ఇప్పుడు ఎలా మారే అవకాశం ఉంది? సో చూడాలి, అంటే ఫర్దర్ గా కేసు చాలా వరకు ముగింపు దశకొచ్చింది. అంటే వాణి వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్ మధ్య కేసుని చాలా వరకు కూడా క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉన్న టైంలో కొత్త ట్విస్ట్ ని తీసుకొని వచ్చింది ఈ సినిమా ఎపిసోడ్ లో. ఖచ్చితంగా ఇది ఒక కొత్త ట్విస్ట్ నే, అంటే ప్రేక్షకులకి ఇది ఒక కొత్త ట్విస్ట్ లాగానే కనపడే పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు కూడా నిజంగా మాధురి అంత ఆత్మహత్యకి ప్రేరేపణ కావడానికి మానసికంగా కుంగిపోయిందేమో, నిజంగానే తానే వేగంగా వెళ్లి కారుని ఢీకొట్టిందేమో, ఆ విధంగా ఆమె తన ప్రాణాలని అర్పించాలని ప్రయత్నించిందేమోనని చాలా మంది అనుకున్నారు. సో నిజంగానే ఆదర్శగా కూడా మాధురికి కొంత సింపతి కూడా పబ్లిక్ లో కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఆ ప్రమాదం జరిగినప్పుడు అందరూ భావించారు. వాస్తవంగా మనం చూసుకుంటే జరిగిన రోడ్డు ప్రమాదం చూసుకుంటే కారులో నిజంగా మాధురి బయటపడటమే పెద్ద అదృష్టం తనకి. సో అటువంటి పరిస్థితుల్లో ఆమె నిజంగా అందరూ భావించారు ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం చేశారని. కానీ అక్కడ సీన్ నిజంగా జరిగింది ఒక యాక్సిడెంటల్ గా జరిగిన సంఘటన. ఆ యాక్సిడెంటల్ గా జరిగిన సంఘటనలో జరిగిన తర్వాత ఆమెను అక్కడి నుంచి సంఘటన జరిగిన తర్వాత స్థానికంగా కొంతమంది నాయకులు ఆ కారుని తిప్పి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే అంబులెన్స్ లో ఎక్కించి లోకల్ గా ఉన్న పోలీస్ స్టేషన్ కి పంపించే ప్రయత్నం చేశారు. ఆ మధ్యలో జరిగిన డ్రామా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ప్లే చేసిన దర్శకత్వం వహించిన ఈ సీన్ మాత్రం నిజంగానే చాలా ఆసక్తికరంగానే కనపడుతుంది. ఆ సీన్ డెఫినెట్ గా ఈ వ్యవహారంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన దర్శకత్వం మొదట సక్సెస్ అయింది. ఆ మాధురి కూడా దాన్ని చాలా అద్భుతంగా నటించిందనే చెప్పాలి. వీళ్ళిద్దరు సక్సెస్ డైరెక్షన్ అండ్ యాక్షన్ లో డెఫినెట్ గా సక్సెస్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు అసలు కథ బయటపడిన తర్వాత ఆర్టీవీ అసలు దీని వెనకాల ఉన్న అసలు కథ తెర మీదకి తెచ్చిన తర్వాత ఒక్కసారి మీరు లైవ్ లో ఉండే ప్రయత్నం చేయండి. దువ్వాడ వాణికి ఫోన్ కాల్ కనెక్ట్ చేద్దాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దువ్వాడ వాణి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. దువ్వాడ వాణి గారు, మీరు కనుక ఈ షో చూస్తూ ఉన్నా లేకపోతే స్టోరీ చూస్తున్నా ఒక్కసారి మీ కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒకసారి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు మిస్ కాల్ అలర్ట్స్ లో కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కాల్ బ్యాక్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్య కూడా కాన్వర్సేషన్ బయటకు వచ్చింది. ఇప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే మీ మీద ఆరోపణలు చేస్తున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారి దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాధురి వీళ్ళిద్దరి మధ్య కూడా ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఆ ఆడియో కాన్వర్సేషన్ లో అసలు గుట్టు రట్టయిందనే చెప్పుకోవాలి. ఇక్కడ దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రంలో దువ్వాడ శ్రీనివాస్ డైరెక్షన్, దివ్యల మాధురి యాక్షన్ ఆడియో ఇప్పుడు చూద్దాం. నువ్వు అక్కడ చెప్పు, దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూశాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పే ఒకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే పర్వాలేదు, డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడుతారు. అదే వాడు కారణం దువ్వాడ వాడి. నువ్వేమి వరి అవ్వకు, నువ్వు అక్కడ చెప్పు, దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూశాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పే అదొకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే పర్వాలేదు, డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడుతారు. అదే వాడు కారణం దువ్వాడ వాడి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.